ఇప్పుడు ఇంత కూడా ఏంటంటే ఒక నిమిషం సాంసర్ గారు, శ్రీరామ్ గారు, మనం ఇప్పుడు ఇంత డిస్కస్ చేస్తున్నాం కదా. ఇందాక సాంసర్ గారు ఒక పదం వాడారు, ఎమోషనల్లీ రీఛార్జ్డా అనే పదం వాడారు ఎవరు ఫ్యాన్స్ విషయంలో. అట్లీస్ట్ వుడ్ దే అండర్స్టాండ్ అండి, అంటే ఒక ప్రయత్నం జరుగుతోంది అనేది. అండ్ ఇంకోటి చెప్పాలి, మీరు ఇది ఇక్కడ వరకే చూస్తారా, పొలిటికల్గా మాట్లాడుతున్నాను నేను, నాట్ ఇన్ ద సినిమా ఆస్పెక్ట్, లేదా కొనసాగితే కనుక ఏమన్నా దీనివల్ల ఇబ్బందులు కలిగే అవకాశం ఉందా? ఒకటండి, ఇప్పుడు ఎద్దు పుండు కాకి ముద్దు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండు పార్టీలు కూడా ఎద్దు పుండు కాకి ముద్దు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇదేదో పెద్ద విషయం కాదులే, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి ఆయన రెస్పాండ్ అయిన పెద్ద విషయం కాదులే, బాలయ్య గారు మళ్ళీ అంత చెప్పాల్సిన పెద్ద విషయం కాదులే అనుకుంటే పుండు పెద్ద అయిపోద్ది. ఆ పుండుని వేరే వాళ్ళు పొడుస్తూనే ఉంటారు, అది తర్వాత డ్యామేజ్ చేస్తుంది. ఇప్పుడు ఇందాక నేను చెప్పా, ఇందాక సాంబశివరావు గారు కూడా చెప్పారు, ఎమోషన్స్ ఎలాగుంటాయి, ఫ్యాన్స్ ఎలాగుంటారు. ఫ్యాన్స్ గా నేను సపోజ్ నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్, ఋషి గారు మీరు తెలుగుదేశం ఫ్యాన్స్ అనుకోండి, బాలయ్య గారి ఫ్యాన్స్ అనుకోండి, మన ఇద్దరం సోషల్ మీడియాలో తిట్టుకున్న తర్వాత ఎలక్షన్ లో మీరు ఉండరు నేను ఉన్నాను, కానీ మీరు ఓటరు నేను ఓటరు, మీ మీద కోపం నేను ఎవరి మీద తెచ్చుకుంటా? అక్కడ ఆ టైంలో ఈ కోపం నాకు ఉండిపోద్ది లోపల. నన్ను తిట్టారు బాలయ్య బాబు గారు, మా హీరోని అంతం కాకుండా మళ్ళీ వీళ్ళందరూ వచ్చి తెలుగుదేశం వాళ్ళు బాలయ్య ఫ్యాన్స్ వచ్చి నన్ను ఇట్ట అన్నారు అనేది నా మనసులో ఉండిపోతుంది. అది నేను తర్వాత ఓటింగ్ ప్యాటర్న్ మీద ఇదంతా కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకు నేను చెప్తున్నా, అందుకని ఇదేదో చిన్న విషయం అని చెప్పి సర్దుకుపోయే విషయం అయితే కాదు. ఎందుకంటే ఇది నాయకుల మధ్య విషయం కాదు, ఇప్పుడు బయటకు వచ్చేసింది. ఇంకోటి కందుల దుర్గేష్ గారు ఆ రోజు అక్కడే ఉన్నాడు. కందుల దుర్గేష్ గారి గురించి కూడా అప్పుడు బాలకృష్ణ గారు నేను ఇలా నేను ఇలా అడిగాను, ఫోన్ చేసి అన్నారు, ఇవన్నీ జరిగినాయి కదా. కందుల దుర్గేష్ గారు అసలు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉన్నదాన్ని తొలగించండి అని ఎందుకు అడగలేదు? అసలు చైర్మన్ అక్కడ స్పీకర్ ని అడగాలి కదా. అడిగితే కనుక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది రికార్డుల్లో ఉండేది కాదు. అప్పుడు అది గనక జనసేన వాళ్ళు ఎవరైనా సరే రెస్పాండ్ అయ్యి ఉంటే, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏదైనా ఉంటే అది కనుక రికార్డులోంచి వెళ్ళిపోయింటే చిరంజీవి గారు రెస్పాండ్ అయ్యేవాళ్లే కాదు. చిరంజీవి గారు రెస్పాండ్ అవ్వకపోతే ఇప్పుడు అసలు అంటే దుర్గేష్ గారు కూడా ఆయన మొట్టమొదటిసారి మంత్రి, సో కొంత కన్ఫ్యూజన్ లో, అంటే నాకు కాదు ఆయన ఫేస్ చూస్తే ఆయన కొంచెం కన్ఫ్యూజన్ లో, కొంచెం షాకింగ్ లో ఉన్నట్టు అనిపించింది. అండ్ సో జనసేన ఎమ్మెల్యేలు కూడా అంటే అక్కడ మాట్లాడుతుంది బాలయ్య బాబు, మిగతా వాళ్ళు ఎవరన్నా అయితే కనుక ఖచ్చితంగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు. అందువల్ల ఏంటంటే అందరూ ఎందుకు లేని ఊరుకున్నారు. అంటే బాలయ్య బాబు తెలియదు కదా ఏం రెస్పాండ్ అందుకోసం అయితే ఏమంటే దీని వల్ల ఏమవుతుంది, ఇప్పుడు ర్యాలీల దాకా వచ్చింది చూసారా. నేనేమంటున్నా అంటే ఇప్పుడు అక్కడ చిన్న చిన్న తప్పులు, అసెంబ్లీలో జరిగిన చిన్న చిన్న తప్పులు ఇప్పుడు చిరంజీవి గారు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. చిరంజీవి గారు రెస్పాండ్ అయిన తర్వాత ఇప్పుడు ర్యాలీల దాకా వస్తుంది. ర్యాలీల దాకా వచ్చిన తర్వాత కూడా ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, బాలయ్య బాబు కానీ, వీళ్ళలో ఎవరో ఒకరు రెస్పాండ్ కాకపోతే ఇవి ఇంకా ఫ్లేర్ అప్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ర్యాలీలు రోడ్డు మీదకి వచ్చిన తర్వాత పోలీసులు అదుపు చేయాల్సి వస్తుందా? పోలీసులు అదుపు చేయాల్సి వస్తే మళ్ళీ అదొక పెద్ద ఇష్యూనా? మన కూటమిలో మన మీద దాడి చేశారు అనేది మళ్ళీ వస్తుందా? పోలీసులు దాడి చేయించారో, వాళ్ళు కొట్టించారో, వాళ్ళకి లాఠీ చార్జ్ చేయించారో అనేది వస్తుందా? ఇవన్నీ రకరకాలుగా వెళ్ళిపోతాయి. అక్కడ కూడా ఏదో ప్రోగ్రామ్ ఏదో చేయొచ్చు, మనకు తెలియదు కదా శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఇంకొక ఫైనల్ గా మళ్ళీ చెప్పేది ఎత్తుకుండు కాకి ముత్తు, ఇందులో ఏది జరిగినా సరే మళ్ళీ పొడిచే వాళ్ళు రెడీగా ఉంటారు పక్కన. శ్రీనివాస్ గారు, ఫైనల్ గా ఇప్పుడు ఏంటంటే కన్క్లూజన్ ఏంటంటే దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సింది ఆ నలుగురిలో ఎవరో ఒకళ్ళు. అయితే ముందుగా బాలకృష్ణ గారు బాధ్యత, లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి మాట్లాడతారా, లేకపోతే ఒక నోట్ అయినా సరిపోతుంది ట్వీట్, లేకపోతే లోకేష్ గారు, మరి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు రెస్పాండ్ అవుతారని వెయిట్ చేస్తున్నారేమో నేను అనుకుంటున్నా. నాట్ ష్యూర్, మీరు చెప్పండి.